ఆమె వృత్తాంతం వృత్తాంతమా అదే సంక్షిప్తంగా చెప్తాను. ద్రౌపది వృత్తాంతం వీడియో చూడలేదా? అది లాస్ట్లో ద్రౌపది ఆమెకు సంబంధించి వృత్తాంతం చెప్తాను. స్వర్గలక్ష్మి స్వర్గలక్ష్మిని ఏడుగురు 5 మంది. అంటే ఇక్కడ మహాభారతంలో మరి మనము చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాలను మనం చూస్తాం. ఎందుకంటే కొన్ని ఊహకు అందదన్నమాట. ఎందుకు ఊహకు అందదు అంటే ఆ కాలంలో ఉండేటువంటి మంత్రశక్తి అలాంటిది అనమాట. మంత్రశక్తి వలన ఆ రోజు మంత్రాలతో అన్నీ సాగినారు. మనకు సత్యయుగంలో కావచ్చు, తర్వాత త్రేతాయుగంలో కావచ్చు, మంత్రశక్తి ప్రధానంగా ఉండేది. తర్వాత తంత్రశక్తి వచ్చింది. అంటే యజ్ఞ యాగాదుల ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు కలియుగంలో యంత్రశక్తి వచ్చింది. యంత్రం ద్వారా మనము ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనం ఆ రోజుల్లో మంత్రంకి వాల్యూ లేదని చెప్పకూడదు. మనం ఈరోజే వాల్యూ ఉంది మంత్రాలకి, ఎంతో వాల్యూ ఉంది. ఎంతో మానసికంగా మనము మంత్రాలు వినడం వలన మానసికంగా స్వస్థత కూడా పొందుతాము. కాబట్టి మనము ఏదైనా తీసివేసేకి లేదు. ఇది యథార్థంగా జరిగినటువంటి ఇతిహాసం. దీంట్లో ఒక్కటి కూడా పొల్లుపోకుండా రాయడం అనేటువంటి జరిగిందనమాట. అంటే ఇక్కడ మరి ఇంద్రుడు అనేటువంటి వాడిని తీసుకోపోతారు. వాళ్ళు కట్టేసి తీసుకుపోతారు. ఒక చోట పెడితే అక్కడ 4 ఇంద్రులు ఉంటారు. గుహలో 4 ఇంద్రులు ఉంటారు. ఇతని అహంకారాన్ని అణచివేయడానికి మేము ఇతను తీసుకుని వచ్చినాము అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అతని యొక్క అహంకారాన్ని అణిచివేస్తారు. ఇంద్రుడు ఒక మడుగులోకి వెళ్తే ఒక అందమైనటువంటి పుష్పం ఉంటుంది. అక్కడ ఆ గులాబీని చూసిన వెంటనే ఒక కన్య కూడా ఉంటుంది అనమాట. ఆ కన్యతో ఆమె ఏడుస్తూ ఉంటే బంగారు కలువలు కిందకు పడుతున్నాయంట. అట్లాంటి అద్భుతమైనటువంటి కన్యను చూస్తాడు. ఆ కన్యను ఇది చేసుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శంకరులు వస్తారు అనమాట. ఇంద్రుడిని పరీక్ష చేయాలని అని అహంకార పడుతుంటాడు అనమాట. అప్పుడు అతను ఆ విధంగా ఇది చేస్తేనే అతను స్థానం వై కూర్చొనేస్తాడు, నిలబడిపోతాడు. ఏమీ అశక్తుడిగా అయిపోతాడు అనమాట. అశక్తుడిగా అయిపోతే అప్పుడు మీరందరూ కలిసి ఇప్పుడు పాండవులుగా పుడతారు. 5 మంది, ఇక్కడ 4 ఇంద్రులు, ఇక్కడ మీరందరూ కలిసి పాండవులుగా పుడతారు అని చెప్పేసి అప్పుడు మీరు పాండవులుగా పుడతారని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఆమె నువ్వు స్వర్గలక్ష్మిగా పుడతావు అని చెప్పేసి ఆమె ద్రుపద మహారాజుకి అయోధ్యగా జన్మించి ఆ 5 మందిని పెళ్లి చేసుకుంటుంది అనమాట. అది వృత్తాంతం. 5 మందిని ఆ విధంగా పెళ్లి చేసుకుంటుంది. ఒకానొక తపోవనంలో ఒక ఋషికి కుమార్తె కలదు. ఆమె సౌందర్య రాశి, ఆమెకి ఇంకా పెండ్లి కాలేదు. అయితే ఆమె కఠినమైన తపస్సు చేత శంకరుని మెప్పిస్తుంది. ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. వరదుడైనటువంటి శంకరుని మాట విని ఆమె పదే అన్ని గుణాలు గల పతిని వరంగా కోరిందనమాట. 5 సార్లు పతిని కోరిందనమాట. ఆయన నాకు భర్త కావాలి అని చెప్పేసి. ప్రియ మనస్కుడైనటువంటి శంకరుడు కళ్యాణి నీకు 5 భర్తలు ఉంటారు అని చెప్పేసి ఆమె కోరినటువంటి వరాన్ని ఇస్తాడు. ఆమె శంకరుని బతిమాలుతూ తిరిగి అలా అంది, సర్వగుణ సంపన్నుడైన భర్త ఒక్కడు చాలు నాకు అని చెప్తాడు. అప్పుడు ప్రసన్నుడైనటువంటి శంకరుడు ఏమంటాడంటే, ప్రియంగా ఏమా నువ్వు తొందరలో 5 సార్లు పతిని ఇమ్మని కోరినావు, అది అట్లే అవుతుంది, నీకు మంగళం కలుగ్గాక, మరొక జన్మలో ఈ వరాన్ని పొందుతావు అని చెప్తాడు. ఆ విధంగా ద్రుపద మహారాజు ఋషికన్యయే ద్రుపద మహారాజు కుమార్తె అయింది. 5 వీరులకు పత్నిగా పూర్వమే నిర్ణయమైంది. అంటే మన యొక్క కర్మలు ఏ విధంగా కర్మ ఫలం అనేటువంటిది
మనకు నిర్ణయించబడి ఉంది. మనకు తెలియదు అంతే. మనం వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే కర్మఫలం అనుకోవాలి దాన్ని. అటు మనకు ఐశ్వర్యం వచ్చినా ఇంకేదన్నా వచ్చినా కూడా అది కర్మఫలం అనుకోవాలి. మహాభారతంలో మనము ఖచ్చితంగా అనుకోవాలంట. కాబట్టి మనము ఎప్పుడు కూడా అది అనుకోవాలి. మనకు వచ్చినటువంటి కష్టాలు, మనకు వచ్చినటువంటి సుఖాలు అన్నీ కర్మఫలమే అనుకోవాలి. అది భగవంతుడిని నిందించకూడదు. మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మల ద్వారా మనకు అవిస్తాయి. మనం నిందించకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. కష్టానికి విపరీతమైన డీలా పడిపోతాము, సంతోషానికి విపరీతమైన ఉప్పొంగిపోతాం. దీనివల్ల మనకు కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేకుండా పోతాం. సుఖం వచ్చినప్పుడు కొంతమంది తట్టుకోలేకుండా పోతారు. సుఖం వచ్చినప్పుడు కూడా తట్టుకోలేకుండా పోతాడు. ఎవరో ఆయన్ని హాస్పిటల్లో చేర్చిండ్రట. విపరీతంగా హాస్పిటల్లో చేరిస్తే స్వామి ఎలాగైనా బతికించండి, ఈయనకుండే డబ్బుల్లో నీకు సగం ఇస్తాను అన్నంట ఆయన. ఏం డబ్బులు ఉన్నాయి ఈయనకి అన్నంట. ఈయనకి 10 కోట్ల లాటరీ తగిలింది అన్నంట. ఈయన ఎట్లన్నా బతికించాలి, మీరు 10 కోట్ల లాటరీ తగిలింది, మీకు అర్థం ఇస్తాను అన్నంట. అప్పుడు డాక్టర్ చనిపోయారంట లాస్ట్. 5 కోట్లు వస్తాయని చెప్పేసి తట్టుకోలేక వాడు ఎప్పుడే 5 కోటి పక్కమే చూసిండు డాక్టర్. 5 కోట్లు ఇస్తానని లోపల వాడు డాక్టరే చనిపోయారండి. అర్థం పరిస్థితి. ఒకసారి డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా కష్టమే. ఆ సంతోషాన్ని తట్టుకునేది కష్టమే అనమాట. అట్లా జరిగిందంట ఒక చోట. కాబట్టి ఆ విధంగా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి మనకు. కాబట్టి కష్టానికి నష్టానికి మనము ఆ మధ్యలో గీత గీసుకోవాలి. అది మంచి వచ్చిందనుకోండి, దాన్ని నలుగురితో పంచుకుందాం. కష్టం వస్తే కూడా నలుగురితో పంచుకోవాలా. అది జీవితం అంటే అదే. మనకి ప్రతిదీ దానికి మనము విపరీతంగా ఆవేశపడేది, ఆరాటపడేది అనేటువంటిది లేదు. అట్లా ఆవేశము ఆరాటం పడడం వల్లే మనకు రోగాలు వచ్చేవి. రోగాలు ఎందువల్ల వస్తాయంటే చిన్నదాన్ని ఎక్కువగా ఆలోచిస్తాం, పెద్దదాన్ని తక్కువగా ఆలోచిస్తాం. మనకు మృత్యు ఉంది, అది పెద్దది, దాన్ని తక్కువగా ఆలోచిస్తాం. మనం ఎవరో ఇంట్లో పక్కింట్లో తిరిగితే దాన్ని రాత్రంతా ఆలోచిస్తాం. ఆయన ఎందుకు తిట్టింది. చూడండి, శాస్త్రంలో ఒక మాట ఉంది, ఆపద అంటే నీ బుద్ధితో పరిష్కరించలేని దాన్ని ఆపద అంటారు. ఆపద అంటే ఏమిటి? నీ బుద్ధితో పరిష్కరించలేనిదనమాట. దాన్ని ఆపద అంటారంట. ఆపద అంటే అదే అర్థం అంట యాక్చువల్గా. కాబట్టి మన బుద్ధితో పరిష్కరించలేనివి చాలా ఉన్నాయి. మన బుద్ధి అంత ఫోకస్డ్గా ఉండదు ఒకసారి. కాబట్టి మన బుద్ధితో ఏవైతే మనం పరిష్కరించలేకుండా పోతామో అవన్నీ కూడా మనకు ఆపదలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి అక్కడ ఆ విధంగా జరగడము అనేటువంటిది వ్యాసుడు ఆయన తీసుకుని వెళ్ళి ద్రుపదుని దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగిందయ్యా, మరి లాస్ట్లో ఒక మాట అంటాడు, ఇది గ్రహించి నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి. మరి 5 భర్తలకు నీ ద్రౌపదిని కట్టబెడతావా లేదా అది నీ ఇష్టం. జరిగిండే పూర్వ వృత్తాంతం అయితే ఇదే. యథార్థంగా నేను నీకు దివ్య చక్షువుల్ని ఇచ్చినాను, నువ్వే చూడు. ఒకసారి వెనక్కి వెళ్ళి నువ్వే ఒకసారి చూడు. దివ్య చక్షువులతో ఆయనంతా చూసినాడు. ద్రుపదుడు అంతా కూడా చూశాడు. చూసిన తర్వాత మహర్షి మీ మాటల విన్నాక పూర్వం ద్రౌపదికి ఒకరితో వివాహం చేయాలని సంకల్పము, విధాత విధానాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. 5 వివాహము ఉచితమే అన్నాడు. నీ మాటలు విన్నాక పూర్వము ద్రౌపదికి ఒకరితో వివాహం చేయాలనే సంకల్పం అయితే ఉండింది, కానీ విధాత విధానాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. విధాతుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క మనము ఈ లిఖితాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. 5 వివాహం ఉచితమే అని చెప్పినాడు. సరే, మీరు చెప్పినట్టుగా 5 చేయిస్తాము. అదృష్టాన్ని ఎవరు తప్పించలేరు, స్వయంగా ప్రయాసపడి ఏమీ చేయలేరు. ఒక వర్ణికై చేసిన యత్నము 5 వర్ణులు ఇచ్చింది. ఇప్పుడు ఒక వర్ణ కోసం నేను వెతుకుతూ ఉంటే 5 మంది నాకు డైమండ్ లాంటి వాళ్ళు దొరికినారంతా. ఖుషి అయిపోయినాడు ఆయన. 5 మంది మామూలు వ్యక్తులు కాదు కదా వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? స్వయంభూ దేవతలు వాళ్ళందరూ కూడా. యమధర్మరాజు,
ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా వాళ్ళు దొరకడం అంటే అది ద్రౌపది చేసుకున్న అదృష్టం అనమాట. ద్రౌపది వాళ్ళకి లభించడం కూడా వాళ్ళకి అదృష్టమే. ఇదంతా కూడా అదృష్టమే. కాబట్టి ముందు చేసిన నిర్ణయమే ఉచితమే, నాకు సమ్మతమే అని చెప్పాడు. పూజ్యుడా, పూర్వజన్మలో ద్రౌపది శంకరునితో చాలాసార్లు పతిని కోరగా అతడు అట్లే వరమిచ్చాడు. ఇందులో దాగిన రహస్యం పరమాత్మకే తెలుసు. ఆయన శంకరునితో కోరినప్పుడు చాలాసార్లు పతిని కోరగా ఆయన అట్లే వరమిచ్చినాడు. ఆమె భగవంతుడు ఏ విధంగా ఆమె కోరిందో భగవంతుడిని అలాగే ఆయనకి చేసినాడు. అదనమాట. అందుకని శంకరుని అనుశాసనమే అయితే ధర్మాధర్మ ప్రసక్తి నా అపరాధము లేవు. ఈమె వీరిదే కాబట్టి విధి విధానంగా పాండవులు ఈమెను పరిగ్రహిస్తారు, పరిణయమాడతారు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు అని చెప్పినాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. పిమ్మట భగవంతుడైనటువంటి వ్యాసుడు ధర్మంతో పలికాడు. ధర్మరాజా, నేడు ద్రౌపదిని వివాహమాడు. ఇంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలుస్తాడు. కావున నువ్వు ముందుగా ద్రౌపదిని వివాహం చేసుకో. నువ్వు తొందరగా ఫస్ట్ వివాహము ద్రౌపదిని చేసుకో అని చెప్పినాడు. వ్యాసుని యొక్క ఆదేశాన్ని అనుసరించి యజ్ఞసేనుడు పుత్రులతో కలిసి వధూవరులకు అవసరమైనటువంటి ద్రవ్యాలను తెప్పించి స్నానాదులు చేయించి ద్రౌపదిని విలువైనటువంటి రత్నమాణిక్యాలతో అలంకరణ చేశారు. రాజు స్నేహితులు, మంత్రులు, బ్రాహ్మణులు, పౌరులు అందరూ మిక్కిలి ప్రసన్నులై పెద్దల ముందుంచుకొని కూర్చున్నారు. ద్రుపద రాజభవనము ఉత్తమ పురుషులతో ప్రకాశిస్తూ ఉంది. అతని భవన ప్రాంగణం కలువలతో పద్మలతో వెలిగిపోతా ఉంది. అక్కడ సేనలు చిత్రంగా అమరి ఉన్నాయి. ఆ రాజభవనము నిర్మల నక్షత్రాలతో వెలిగే ఆకాశంలాగా ఉంది. అక్కడంతా కూడా అక్కడ యువకులు అలంకృతులు, కుండలాకృతులు స్నానాలు చేసి విలువైనటువంటి పట్టుబట్టలు కట్టుకొని చందనం పూసుకొని మంగళక్రియలు ఆచరిస్తూ అక్కడ పాండవులు అందరూ కూడా రెడీ అవుతున్నారు. క్రమంగా ప్రసన్నతతో పాటు పాండవులు గోశాలలోని వృషభాలను చేరినట్లుగా అగ్ని వలె వెలిగే తమ పురోహితుడు దౌమ్యునితో కలిసి శాస్త్ర ప్రకారం సదస్సులోకి ప్రవేశించినాడు. వాళ్ళ యొక్క పురోహితుని పెట్టుకున్నారు వాళ్ళు, దౌమ్యుడు అని చెప్పేసి. పిమ్మట వేద పారంగతుడు, విద్వాంసుడు, మంత్రజ్ఞుడు, పురోహితుడైనటువంటి ద్రౌమ్యుడు అగ్నిని వెలిగించి మంత్రాహుతులనిచ్చి యుధిష్ఠిరుని పిలిచి ద్రౌపదికి మంగళసూత్రాన్ని కట్టించినాడు. వేద నిధి అయినటువంటి దౌమ్యుడు వారిద్దరిచే పాణిగ్రహం చేయించి అగ్నికి ప్రదర్శనం చేయించాడు. ధర్మజుని ఆజ్ఞపై పురోహితుడు రాజభవనాన్ని వదిలినాడు. కౌరవ ఉన్నతికై మహారథులైనటువంటి పలువురు పాండవులు క్రమక్రమంగా ఒక్కొక్క రోజు ఈ ద్రౌపదిని వివాహం అన్నారంట. 5 రోజులు వివాహం అన్నారన్నమాట. దేవుడి అచ్చట అద్భుతము, ఉత్తమము, అతి మానుషమైనటువంటి సంగతులను తెలిపాడు. మహానుభావురాలు, సన్నని నిడవగల ద్రౌపది ప్రతిదినము వివాహానంతరం కూడా కన్యగా ఉందట. వివాహానంతరం ఆమె కన్యగానే ఉందట. వివాహానంతరం ద్రుపదుడు మహారథులైన పాండవులకు వివిధ వస్తు సామాగ్రిని, సువర్ణమాలను కల 100 రథాలను కానుకగా ఇచ్చినాడు. వాళ్ళకు పద్మము, శంఖము గల 100 ఉత్తమ గజాలు, బంగారు తొడిగిన కొమ్మలు, 100 ఏనుగులు, యవ్వనవతులైన వందలాది దాసీజనాన్ని, విలువైన వస్త్రాలను, ఆభరణాలను, దాసీజనాన్ని కూడా ఇచ్చాడంట వాళ్ళకి. చంద్రవంశుడు, మహానుభావుడైనటువంటి ద్రుపదుడు దివ్యమైన చూపులు గల పాండవులందరికీ వేరువేరుగా అగ్ని సాక్షిగా ధనాన్ని, వస్త్రాన్ని, అధికార సూచికాలైన ఆభరణాలని అర్పించినాడు. అప్పుడు పెళ్లిలో ఏమైతే ఇస్తుండేవారో ఆ కాలంలో అవన్నీ కూడా ఏమీ తక్కువ కాకుండా అన్నీ కూడా ఇచ్చారంట. వివాహానంతరం మహాబలులు, ఇంద్ర సమానులు అయినటువంటి పాండవులు అనంత రత్నరాశులతో పాటు లక్ష్మీ వంటి ద్రౌపదిని పొంది పాంచాల నగరంలో విహరించసాగినారు. వాళ్ళ ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా పాండవులు వాళ్ళకి ధర్మం అనేటువంటిది ఉండడము, పాండురాజు యొక్క మాటను వినడము, వాళ్ళ యొక్క ధృతరాష్ట్రుని యొక్క మాటను వినడము, ఇవన్నీ వినడం వలన
వాళ్లకు అనేకమైనటువంటి భాగ్యాలు కలిగినాయి. అక్కడ అనేకమైనటువంటి భాగ్యాలు కలిగిన పెద్దవాళ్ళ మాటను వినడము, మరి ఆ విధంగా మరి విదురుడు వాళ్లకు ఆ లక్క ఇంటి నుంచి వాళ్ళని తప్పించడము, వాళ్ళకు ఏమాత్రమో అనుమానం రాకుండా ఉండడము, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఒక కుమ్మరి ఇంట్లో ఉండడము, తర్వాత ఆ ద్రుపద మహారాజు యొక్క స్వయంవరానికి వెళ్ళి ఆ స్వయంవరంలో గెలవడము, ఇవన్నీ కూడా భారతంలో మన కలియుగంలో ఎట్లంటే ఈ కలియుగం అనేటువంటిది చాలా చిత్రమైనటువంటి యుగం. ఇది ఎంత ఆలోచించినప్పటికీ కూడా మనం చెడు వైపే మనల్ని తీసుకోబోతుంది. ఇది కలి ఆ విధంగా ఆవేశం చేస్తాడు. అదేవిధంగా కూడా మనలో ఈ భ్రాంతి భ్రమలు కల్పిస్తారు కూడా. భ్రాంతి భ్రమ ఇవన్నీ కూడా కల్పిస్తారు. ఇవన్నీ కల్పించడం వల్ల ఏమవుతుందంటే మన మనసు సరైనటువంటి దారిలో వెళ్ళదు. మన మనసు సరైన దారిలో వెళ్ళకుండా పోతే సో మన మనసు యొక్క ఆదేశాన్ని శరీరాన్ని పాటిస్తుంది. కాబట్టి మన శరీరంలో అనేక రకాలైనటువంటి అపసవ్య దిశలు జరుగుతాయని కూడా, అందువల్లే మనకి ఈరోజు అనారోగ్యాలు అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది. కలియుగంలో మనము పట్టుపట్టవలసింది ఆధ్యాత్మికం వైపు నడవడమే. దాంట్లో అంతో ఇంతో కొద్దిగైనా కూడా దాన్ని మనం పాటించాలి. అన్నీ పాటించడానికి వీలు కాదు, కొన్నైనా మనం పాటించాలి. అన్నీ పాటించడానికి వీలు కాదు కొద్ది వరకు, బట్ కొన్నైనా మనం ధర్మంగా ఉండడము, అహంకారం లేకుండా ఉండడము, మమకారం లేకుండా ఉండడము, అందరితో సంతోషంగా ఉండడము, ఉత్సాహంగా ఉండడము, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. మన మనసు అనుకుంటే చేయగలుగుతుంది. చూడండి, మనము దుఃఖాన్ని పంచుకున్నంత ఇదిగా సంతోషాన్ని పంచుకోము. ఎవరు పంచుకోరు. దుఃఖాన్ని పంచుకుంటాం కానీ దుఃఖాన్ని గంటల కొద్దీ ఏదేదో చెప్తాం, దాన్ని వర్ణించి చెప్తాం. ఒక్కోసారి అట్లు జరిగింది, ఇట్లు జరిగింది, 1972లో ఇట్లు జరిగింది, 1962లో ఇట్లు జరిగింది అని చెప్తామే తప్ప మనకు వచ్చినటువంటి సంతోషాన్ని మనం పంచుకోము. సంతోషాన్ని ఎక్కువ ఈ సంతోషాన్ని చెప్పకపోతే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. అది కాబట్టి సంతోషాన్ని పంచుకోవాలి. ఈ కష్టాలను చూపిస్తారు. అది కష్టాలు చెప్పకపోతే బాగా ఎంజాయ్. అవును, కాబట్టి కష్టాలను మనము ఎంజాయ్ చేస్తుంటారు. ఎదుటి వాళ్ళు కష్టపడితే వాళ్ళు బాగుంటారని చెప్పేసి. కానీ మనం కూడా ఏం చేయాలంటే ఆ కష్టాలని మనము ఇది చేయాలి. కాబట్టి సంతోషాన్ని వచ్చినప్పుడు పంచుకోవాలి. మనిషి పంచుకోరు ఎవరు. కానీ నీకు ఏదైనా ఒకటి గొప్ప సంగతి జరిగింది అని చెప్పేసి మనం అనుకుంటే దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి. కష్టాలే చెప్తుంటారు అందరూ కూడా. వాడేం చేస్తాడు, నీ కష్టం చెప్పిన తర్వాత వాడు కష్టం చెప్తాడు. నాకు కూడా అట్లా అయింది లేప. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నాకు కూడా అట్లా అయింది లేప కష్టాలు అని చెప్పేసి వాడు చెప్తాడు. ఇద్దరు కష్టాలు పంచుకుంటారు. = ప్రాబ్లం అవుతుంది. ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అది కష్టము ప్లస్ కష్టము = ప్రాబ్లం అవుతుంది. అట్లా అయిపోతుంది. నాకు కూడా అట్లా జరిగిందిలే అంటాడు. కాబట్టి మనము సుఖాన్ని పంచుకోవడము, సంతోషాన్ని పంచుకోవడం చేస్తే ఆరోగ్య సమస్యలు అర్థం తీరుతాయి. మనం ఉత్సాహంగా ఉండడము ఇవన్నీ ఉంటే ప్రపంచంలో ఎవరు ఏమి సంతోషంగా లేరు. ఎవరైనా సంతోషంగా వ్యక్తిని చూపించండి మన కోసం. ఉన్న దాంట్లో తృప్తి పడేటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాడు, ఉన్న దాంట్లో ఇది చేసేవాడు, వాడు ఖచ్చితంగా సంతృప్తిగా ఉంటాడు. అట్లాంటి వాడిని ఎవరినన్నా మనకు చూపించండి, ఒకరినన్నా చూపించండి. ఎవరు ముఖం చూసినప్పటికీ కూడా అదేమో మోడీకి లేని ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఉంటాయి. వాడికి మన ముఖం, మోడీకి కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవేమో, వాడికి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేశ ప్రధానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయనకి ఏదో ఫోన్ వస్తానే ఉంటుంది అక్కడ ఇక్కడ దేశం కాబట్టి. అట్లుంటారు కొంతమంది. కాబట్టి మనం సంతోషాన్ని అందరితో పంచుకోవాలా, దుఃఖాన్ని పంచుకున్నట్టే సంతోషాన్ని కూడా పంచుకోవాలా. అప్పుడు శరీరం అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నేను తెలుసుకున్నటువంటి సత్యం అయితే ఇదే. నాకు సంతోషం వస్తే ఎదుటి వాళ్ళని షేర్ చేసుకుంటాం, దుఃఖం వచ్చినా షేర్ చేసుకుంటాం. దుఃఖం షేర్ చేసుకొని కొంతమంది లోపలే చేసుకుంటారు, దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అది స్ట్రెస్ అయిపోతుంది, ఖాళీ అయిపోవాలి. అది కూడా మనం షేర్ చేసుకోవాలి. దుఃఖాన్ని సంతోషాన్ని రెండింటిని సమానంగా షేర్ చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. కాబట్టి దుఃఖాన్ని మనం అన్నిటినీ షేర్ చేసుకోవాలని చెప్తుంది.
కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరిని పెళ్ళాడడం జరుగుతుంది. మరి ద్రుపదుడు అది మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి దివ్య చర్చలతో ఆయన ఇది చేసుకుంటాడు. 5 మందిని 5 రోజులుగా పెళ్లి చేసుకుంటారు. మరి అనేకమైనటువంటి ఆభరణాలని అన్నిటినీ కూడా దాసీ జనాన్ని అన్నిటినీ కూడా ద్రుపదుడు ఇస్తాడు. చంద్రవంశస్థుడు మహానుభావుడైనటువంటి ద్రుపదుడు వేరువేరుగా ధనాన్ని వస్త్రాలను అధికార సూచకాలను ఇస్తాడు. వివాహానంతరం మహాబలశాలలు ఇంద్ర సమానులైనటువంటి పాండవులు అనంతరసులతో లక్ష్మీ వంటి ద్రౌపదిని కూడా పొంది పాంచాల నగరంలో విహరించసాగినారు వాళ్ళందరూ కూడా. రాజా, పాండవులందరూ ద్రౌపది ఏకాగ్రత, సచ్చీలము, సదాచారాలతో సంతుష్టులయ్యారు. వాళ్ళు వివాహానంతరం కూడా ద్రౌపది కన్యగా ఉంది అంటే వాళ్ళు ఎంత సచ్చీలత పాటించుంటారు చెప్పండి. ఎంత సచ్చీలతగా ఉన్నారు వాళ్ళు, ఎంత మనోనిగ్రహము, ఎంత ఇంద్రియ నిగ్రహము ఆ ద్రౌపదిలో ఉంది అనేటువంటి దానికి ఆ ద్రౌపది ఎంత పతివ్రత శిరోమణి అని చెప్పడానికి మనకు ఈరోజు దొరికిందనమాట. చూడండి, వివాహానంతరం కూడా ఈరోజు వివాహానికి ముందే పిల్లలు అనేక ప్రేమలు ఇలాంటి దానిలో పడిపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క మాటను వినుకోకుండా వాళ్ళ ఇష్టానుసారము. కాబట్టి ఆ విధంగా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇట్లాంటి ద్రౌపది యొక్క కథను మనం వింటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. మరి కాబట్టి మనము స్నేహితులతో స్నేహం చేయాలంటే, స్నేహితులతో రిలేషన్ని పెంచుకోకూడదు ఎప్పుడు కూడా. స్నేహితులతో ఇప్పుడు రిలేషన్ పెంచుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ వేరే, రిలేషన్ వేరే. ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్షిప్ కాదు చేస్తాను, రిలేషన్ పెంచుకుంటున్నారు లాస్ట్. మరి ఎంత కష్టంగా ఉంది చెప్పండి. ఈరోజు మేము చూస్తూనే ఉన్నాం, అన్నీ కూడా కాలేజీల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చూడండి, ఆమె ఆ విధంగా పతివ్రతగా ఉండేటువంటి ఆమె వివాహం అనంతరం కూడా ఆమె ఉంది అంటే ఎంత గొప్ప పతివ్రత అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి జనమేజయ మహారాజు పాండవులతో సంబంధం కలిగి ద్రుపదుని దేవతల్లాగా కూడా భయం లేదు. ఇక మనుషుల విషయంలో చెప్పనవసరం లేదు. జనమేజయ మహారాజా పాండవులతో సంబంధం కలిగిన ద్రుపదునికి ఇంక దేని వల్ల భయం లేదు. వాళ్ళు చూసుకుంటారు. ద్రౌపది మీద ఏమొచ్చినా కూడా చూసుకుంటారు. అప్పుడే సీత కోసం కొట్లాడినప్పుడే వాళ్ళందరూ కూడా చెల్లా చెదురు చేసేసారు. రాజులందరినీ కూడా చెల్లా చెదురు చేసేసి కొండల్ని చెట్లని అన్నింటినీ పీకేసి అందరినీ తరిమేసినారు. ఇంక పెద్దగా ఎగ్జాంపుల్ లేదు. కాబట్టి మనుషుల విషయం చెప్పనవసరం. మనుషులు వస్తే విసిరి పారేస్తారు అందరూ కూడా. ఆ భీముడు ఒకటి చాలు, ఓ చేత్తో విసిరేస్తాడు ఆయన అందరికీ. కాబట్టి ద్రుపదుడు పంపిన దాసీ జనము కుంతీ పేరును కీర్తిస్తూ కుంతీకి సాష్టాంగ ప్రమాణం చేశారు. ద్రౌపది పట్టుబట్టలు ధరించి వివాహ మంగళం పూర్తి గావించి అత్తకు నమస్కరించి వంగి దోషిని ఘటించి వినయముతో నమస్కరించింది. అత్తకు నమస్కరించింది పాపం. అందము, శుభలక్షణాలు, శీలచారాలు గల కోడలు ద్రౌపదిని కుంతి ప్రేమతో ఆశీర్వదించి పలికింది. ద్రౌపది ఇంద్రుని స్వాహాదేవి, అగ్నిని రోహిణి చంద్రుణ్ణి, స్వాహాదేవి అగ్నిని, ఇంద్రుణ్ణి, దమయంతి నలుణ్ణి, భద్ర కుబేరుణ్ణి, అరుంధతి వశిష్ఠుణ్ణి, లక్ష్మీ నారాయణ్ణి సేవించినట్లుగా నీ భర్తలను ప్రేమతో సేవించు అని చెప్పిందమ్మా. ఇంతమంది వాళ్ళందరూ కూడా సేవించినారమ్మా. మరి మీ భర్తల్ని ప్రేమతో నువ్వు సేవించాలా అని చెప్పింది. మంగళకరమైన దాన నువ్వు సంఖ్యలతో కూడి చిరంజీవులు వీరులైనటువంటి కొడుకులను పొందు, సౌభాగ్య భోగాలను పొంది యజ్ఞపత్నిని పతివ్రతవు అగుదువుగాక. నువ్వు యజ్ఞపత్ని పతివ్రత అగుదువుగాక అని చెప్పేసి వాళ్ళ అత్తగారు ద్రౌపదికి ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను తగినట్లుగా సేవించి అనేక వత్సరాలు గడిపెదుగాక. ఇంటికి వచ్చినటువంటి అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను సేవించమని చెప్పింది. అత్త ఎంత బాగా నీట్గా కోడలికి అనేక విషయాలు చెప్పింది. ఆ ధర్మవత్సలుడైన నువ్వు కురుజంగలం మొదలైన రాష్ట్రాలకు, నగరాలకు భర్తతో కలిసి అభిషిక్తురాలై పట్టభిరాణివి కాగలవు. నువ్వు పట్టపురాణి కాగలవమ్మా. మహాబలుడైన నీ భర్తలు పరాక్రమంతో భూమిని ఎంతటినీ జయిస్తారు.
నీ భర్తలు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఈ భూమిని అంతటినీ కూడా జయించేటువంటి వాళ్ళు. అశ్వమేధ యాగంలో ఆ భూమిని నువ్వు బ్రాహ్మణులకు ఇవ్వు. అట్లా జయించినటువంటి భూమిని అంతా కూడా నువ్వు బ్రాహ్మణులకు ఇవ్వు. కళ్యాణి గుణవంతురాలైన నువ్వు భూమి మీద విలువైన రత్నాలన్నింటినీ పొంది చిరకాలం సుఖాలుగా అనుభవించు. ద్రౌపది పట్టు వస్త్రాలు కట్టిన నిన్ను ఇప్పుడు అభినందిస్తున్నట్లే నీకు పుత్రులు కలిగినప్పుడు తిరిగి అభినందిస్తాను నేను అని చెప్పేసి కుంతి చెప్పిందనమాట. ఆ విధంగా చెప్పడం జరిగింది. జనమేజయ వివాహం చేసుకుని వచ్చిన పాండవులకు కృష్ణుడు వైడూర్యాలతో కూడిన ఆభరణాలు, విలువైన వస్త్రాలు, వివిధ దేశీయులైన కంబళీలు, లేడి చర్మాలు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వైడూర్యాలు పొదిగిన పాత్రలను పంపినాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. రూప యవ్వన దాక్షిణ్యాలు కలిగిన చక్కగా అలంకరించబడిన వేరువేరు దేశాల దాసీ జనాన్ని పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చినాడు. ఆయన కూడా దాసీ జనాన్ని ఇచ్చినాడు. అప్రమేయమైన హరి మాట వినే ఏనుగులు, అలంకరించబడిన గుర్రాలు, దంత నిర్మితమైన రథాలు, బంగారు నాణ్యాలు, కోట్ల కొలది స్వర్ణరాసులు బారులు తీసి పంపినారు. ధర్మరాజుని యుధిష్ఠిరుడు మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణుని సంతోషం కోసం వాటినన్నింటినీ కూడా స్వీకరించినాడు. ఇట్లా శ్రీకృష్ణుడు కూడా వాళ్ళకు భారీగా ఆభరణాలు, భారీగా దాసీ జనాన్ని, భారీగా వజ్ర వైడూర్యాలను ఆయన కూడా ఇచ్చాడు. ద్రుపద మహారాజు కూడా వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళు సంపదతో తొలుతూగుతున్నారు ఇప్పుడంతా కూడా పాండవులందరూ కూడా. రాజులందరూ విశ్వసనీయమైన దూతల ద్వారా ఈ సమాచారం తెలిసింది. శుభలక్షణమైన ద్రౌపది వివాహము పంచపాండవులతో జరిగింది. ధనస్సుతో లక్ష్యభేదం చేసిన అతడే ధనుర్విద్యలో శ్రేష్ఠుడై సవ్యచాచైనటువంటి అర్జునుడు, ముద్రా రాజైనటువంటి శల్యుడు ఎత్తిపడేసిన వాడు, శత్రువులను కోపించి చెట్టుతో బెదిరించిన వాడు, ఏమాత్రం తత్తురు లేకుండా శత్రువు సేనను పడగొట్టినటువంటి భయంకరమైనటువంటి భీముడు, తర్వాత ధనస్సుతో లక్ష్యభేదం చేసినటువంటి ధనుర్ధారి అయినటువంటి సవ్యచాచి అయినటువంటి అర్జునుడు, తర్వాత బ్రాహ్మణ వేషంలో ప్రశాంతంగా కూర్చున్న వారే పాండవులని తెలిసిన రాజులందరూ ఆశ్చర్యం కలిగినటువంటి, అక్కడ బ్రాహ్మణ వేషంలో కూర్చున్నారు కదా మనమందరూ స్వయంవరానికి పోయినప్పుడు, వీళ్ళు పాండవుల అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారంట వాళ్ళు. వీళ్ళైనా స్వయంవరంలో ఈ మత్స్య యంత్రాన్ని కొట్టినటువంటి వాళ్ళు, మనల్ని ఎదిరించినటువంటి వాళ్ళు, మనల్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు వీళ్ళేనా అని చెప్పేసి ఆశ్చర్యపోయినాడంట ఆయన. ఆ విధంగా పుత్రులతో కూడి లంక ఇంట్లో కాలిపోయిందని విన్న రాజులకు తిరిగి బ్రతికి వచ్చినట్లు తోచింది. అప్పుడు లంక ఇంట్లో నుంచి వీళ్ళు బతికారా? అందరూ చాలామంది అనుకున్నారు లంక ఇంట్లో వీళ్ళందరూ కూడా చనిపోయినారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ లంక ఇంట్లో వీళ్ళు మళ్ళీ బ్రతికారు, వీళ్ళు లంక ఇంటి నుంచి తప్పించుకున్నారు అని చెప్పేసి ఆ విధంగా లంక ఇంటి నుంచి తప్పించుకున్నారు. పురోచనుడు చేయబడినటువంటి ఈ క్రూర కర్మ తెలుసుకున్న రాజులందరూ భీష్ముణ్ణి, కురురాజు అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి అధిక్షేపించినారు. ఏమయ్యా, ధృతరాష్ట్రుడికి ఏమైనా బుద్ధి ఉందా? పాండురాజు కుమారులు పాండవులైనటువంటి వీళ్ళను చంపడానికి అతనికి ఎలా మనసు ఒప్పింది అని చెప్పేసి వీళ్ళందరూ ధృతరాష్ట్రుని, భీష్ముడిని కూడా అధిక్షేపించినారట. వీళ్ళందరూ రాజులందరూ కూడా ఏమి ఈ విధంగా చేశారు, పాండవులను మట్టు పెట్టడానికి ఈ విధమైనటువంటి ప్లాన్ వాళ్ళు ఎందుకు వేశారు అని చెప్పేసి వాళ్ళు ఆక్షేపించినారట. ధృతరాష్ట్రుడు, ధార్మికులు, ధర్మజులు, తల్లి మేలు కోరేవాళ్ళు అయిన పాండవులను చంపించగోరారు. చూడండి, ధృతరాష్ట్రుడు, ధార్మికులు, ధర్మాత్ములు, వీళ్ళు ఎవరు? ధార్మికులు అంటే దైవ సంతానం కలిగినటువంటి వారు, ధర్మాత్ములు కూడా తల్లి మేలును కోరేటువంటి వాళ్ళు, ఇలాంటి వారిని చంపించాలని ఎంత కుట్ర పన్నినారు. జనమేజయ మహారాజా స్వయంవరమైన పిమ్మట కర్ణశకుల వంశమైనటువంటి దాత్తరాష్ట్రులతో వారు మంత్రాంగాన్ని సాగించినారు. శకుని చెప్పాడు, ఒక శత్రువు దుర్బలుడుగా చేయదగినవాడు, మరొకడు పీడింపదగినవాడు, పాండవులు మాత్రము సమస్త క్షత్రియులను నాశనం చేయగలరని నా అభిమతము అని చెప్పినాడు. ఒక శత్రువును దుర్బలుడుగా చేయదగినవాడు, మరొకడు పీడింపదగినవాడు, పాండవులు మాత్రం సమస్త క్షత్రియులను నాశనం చేయదగినటువంటి వారు. పాండవులు ఎట్లాంటి వాళ్ళు అంటే సమస్తమైనటువంటి శత్రువులను నాశనం చేయనటువంటి వారు. ఎవరికైతే భగవత్ కృప ఉంటుందో వాళ్ళు
తమలో ఏదైతే కామక్రోధాలు అర్షట్ వర్గాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్ళు జయించగలుగుతారు. ఎవరు? భగవంతుని యొక్క సహాయంతో మాత్రమే. మన శరీరంతో కొంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో భగవంతుని ప్రయత్నము, మన యొక్క ప్రయత్నము రెండూ ఉండాలి. మనకి భగవంతుని ప్రయత్నం లేనిది మనలో ఉండేటువంటి అర్షడ్ వర్గాలను మనము నిర్మూలించుకోలేము. సో భగవన్ నామము, భగవన్ స్మరణ ఇవన్నీ కూడా ఉండడం వలన మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమక్షర్యాలను మనము నేర్చుకోవచ్చు. అదేవిధంగా పాండవులు క్షత్రియులు ఎవరిని కూడా వాళ్ళు విడిచిపెట్టరు, మొత్తం అందరినీ కూడా చంపేస్తారు. అలాంటి వాళ్ళు ఏదో ఒకరిని పీడించే వాళ్ళు, ఒకరిని రక్షించే వాళ్ళు కాదు, వాళ్ళు మొత్తం ఈ భూమండలాన్ని అంతా కూడా రక్షించేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. కాబట్టి సమస్త శత్రువులు ఎవరైనా శకుని అన్నాడు, శకుని సమస్త శత్రువులను నాశనం చేయదగిన వారు. ఇట్లు మీరు పరాజితులై పాండవ వినాశనానికై ఏదైనా యుక్తి పన్నకపోతే మళ్ళీ మనం బాధపడవలసి వస్తుంది. బీజం వేసేసినప్పుడే చూడండి, వాళ్ళు సమస్త శత్రువుల్ని కూడా మట్టు పెట్టేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు పరాజితులై పాండవ వినాశనానికి ఏదైనా యుక్తి పన్నకపోతే మీరంతా నిస్సహాయంగా బాధపడవలసి వస్తుంది అని ఒక విత్తనం వేసేసినాడు. పాండవుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ చెప్పేసినాడు. శకుని మొదలుపెట్టినాడు. పాండవులు ఏ ద్రుపదిని ఆశ్రయం కోరుతున్నాడో అతడు నా అభిప్రాయంలో బలపరాక్రమంలో మిక్కిలి అల్పుడు. ఇప్పుడు ద్రుపదుడున్నాడు, అతనికి పెద్దగా బలపరాక్రమం లాంటివి ఏమీ లేవు. నా అభిప్రాయంలో బలపరాక్రమంలో మిక్కిలి అల్పుడు ఆయన. వాళ్ళ మామ ఎవరు? పాండవుల యొక్క మామగారు. యదువీరులు, పురుషశ్రేష్ఠులు, ప్రతాపవంతులైనటువంటి శిశుపాలుడు ఈ విషయాన్ని గ్రహించక ముందే పాండవులను చంపాలి. రాజా శ్రేష్ఠులైనటువంటి రాజులందరూ ద్రుపదునితో చేరితే వారు జయింప సఖ్యవాణి కారవుతారు, సందేహమే లేదు. రాజులు చెప్తున్నాడు, రాజా శ్రేష్ఠులైనటువంటి రాజులందరూ ద్రుపదునితో చేరినారనుకోండి, వారు జయింప సఖ్యం కాని వారు అవుతారు. వాళ్ళని ఎవరు కూడా జయించలేరు, సందేహం లేదు. నరశ్రేష్ఠులంతా కలియక ముందే పాండవులను చంపడానికి ప్రయత్నం చేయండి. నరశ్రేష్ఠులంతా వీళ్ళంతా వాళ్ళ యొక్క ద్రుపదుని యొక్క సామంత రాజ్యాలు ఇవన్నీ కూడా కలిసి వాళ్ళు పాండవులు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళని మనం ఏమీ చేయలేము. కాబట్టి అంతకుముందే పాండవులను చంపడానికి మనం ప్రయత్నం చేయాలా. కాబట్టి ఆ పాండవులను ఎలాగైనా కూడా చంపడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ కలవక ముందే ఆ రాజులు, ద్రుపదుడు, పాండవులు అందరూ కలిసినారంటే వాళ్ళని మనం ఏమీ చేయలేదు, అయిపోయింది. భయంకరమైన కాలసర్పం నుంచి బయటపడినట్లు పాండవులు లక్క ఇంటి నుంచి బయటపడ్డారు. భయంకరం ఎట్లా వాళ్ళు ప్లాన్ చేసినారు? ఊరికే వెలిగిస్తే అంటుకునేటట్టుగా ప్రయత్నం చేసినారు. అక్కడ దానికి నూనెను అనేకమైనటువంటి వాటి పూసి ఆ గోడను ఆ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా తొందరగా వాళ్ళు చచ్చేటట్లుగా ప్లాన్ వేసినారు. కానీ అట్లాంటి కాలసర్పము కలిగినటువంటి భయంకరమైన కాలసర్పం నుంచి బయటపడినట్లు పాండవులు లక్క ఇంటి నుంచి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మన నుంచి చేజారితే వాడి వల్ల మనకు గొప్ప భయం కలుగుతుంది, మళ్ళీ ఓటమి కూడా కలుగుతుంది. ఈ విషయాన్ని కొంత ఆలోచించండి. వృష్టి వంశీయులు, చేది వంశీయులు ఇక్కడికి వచ్చి నాగరికులతో కలిస్తే వీరి మధ్య చేరిన మన పరిస్థితి పొట్టేళ్ల మధ్య చేరినట్లే ఉంటుంది. పొట్టేళ్ళు మధ్యలో చేరితే మొత్తం మనల్ని పొడి చేస్తాయి. కాబట్టి అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి వరి చేనులో మిడతల దండు పడినట్లు బలరాముని సేనలు తమ యోధులతో మన యోధులతో మనల్ని చేరుతాయి. అంతలోనే ఈ నగరాన్ని ముట్టడించి నాశనం చేయాలి. ఇదే మన ముఖ్య కర్తవ్యము. మనము ఈ పాంచాల దేశాన్ని ముట్టడించి వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టేస్తాము, పాండవులందరినీ కూడా అని చెప్తున్నాడు. అప్పుడు వైశంపాయనుడు అన్నాడు, దుర్బుద్ధి కలిగినటువంటి శకుని మాటలు విని భూరిశ్రవుడు తెలివిగా ఇలా అన్నాడు. సోమదత్తు చెప్పాడు,
ఉభయ పక్షాల్లో సప్త ప్రకృతులను తెలిపి దేశము కాలము తెలుసుకొని 6 రకాల నీతిని మనము శత్రువుపై ప్రయోగించాలి. 6 రకాల నీతి ఉన్నాయంట. అంటే సంధి, విగ్రహము, యానము, ఆసనము, వైదీభావము, సమాశ్రయము అనేటువంటి 6 రకాలైనటువంటి నీతిని మనం శత్రువుల మీద ప్రయోగించాలి. అంటే శత్రువును ఎట్లా దిగితే అట్లా చంపడం కాదు, శత్రువులను వాళ్ళ యొక్క వీక్నెస్ కనుక్కోవడం. తర్వాత శత్రువులను చంపాలంటే సైనిక అధికారిని చంపడము. ఇప్పుడు ఒక యుద్ధంలో మనం ఎవరిని ఫస్ట్ చంపాలంటే సైనిక అధికారిని చంపాలి, దానికంతా హెడ్ ఉండేవాడిని చంపాలి. చంపినప్పుడు ఏమవుతుందంటే సైన్యంలో ఇంకా ఇదైపోతుంది, వాళ్ళు పాజిటివ్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఇట్లా లేకుంటే వాళ్ళ యొక్క లూప్ హోల్స్ కనుక్కోవడము. నెక్స్ట్ లేదా వాళ్ళలో ఏ శక్తి బలంగా ఉందో చూసుకోవడం. ఫస్ట్ కొంతమంది కాలు బలం ఉంటుంది, కొంతమంది ఏనుగుల బలం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అట్లా. కానీ యుద్ధానికి అంత తొందరగా మనం పోకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కాబట్టి స్థానము, వృద్ధి, క్షయము, భూమి, మిత్రులు, పరాక్రమము వీనిపై దృష్టి నుంచి శత్రువు ఆపదలో ఉన్నప్పుడు దాడి చేయాలి. అంటే వాడి స్థానబలం ఉంటుంది, అక్కడ నువ్వు ఏం చేయలేవు. తర్వాత వాడు వృద్ధి, క్షయం, వాడికి కొద్దిగా ఆపత్కాలం ఉంటుంది, అప్పుడు మనం దాడి చేయాలా. మిత్రులు, వాడి మిత్రుల ద్వారా దాడి చేయాలా. వాడి పరాక్రమాన్ని తెలుసుకొని దాడి చేయాలా. ఇట్లా అనేక రకాలుగా తెలుసుకొని వాళ్ళ వీక్నెస్ కనుక్కొని ఎక్కడ వాళ్ళు వీక్నెస్గా ఉన్నారు అని కనుక్కొని వాళ్ళ మీద మనము ఆపదలో ఉన్నప్పుడు దాడి చేయాలి. పాండవులు ఇప్పుడు మిత్రకోశాలతో కూడి ఉన్నారు. ఇప్పుడు పాండవుల్ని వాళ్ళు మిత్రకోశాలు అంటే ఏమి? వాళ్ళు సామంతరాజులు ఉన్నారు, ద్రుపద మహారాజు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వారు బలవంతులు. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ద్రౌపది కోసం వచ్చినటువంటి రాజులు అందరినీ కూడా జయించేసినారు. వాళ్ళు పరిగెత్తిపోయేటట్టు చేశారు. పెద్ద పెద్ద బండలు, ఒక చేతితో బండ తీసుకుని ఇసిరినాడు, మధ్వాచార్య గారు జయంతి నిన్న జరుపుకున్నాం కదా, శివమొగ్గ దగ్గర కలిపి అనేటువంటి ఒక చోటు ఉందంట. ఒక బండను వాళ్ళ అడ్డం వేయాలని ఆ కాలంలో అందరూ ఎత్తుతాను అంటే పెద్ద బండను ఎత్తాలంటే ఈయన భీముని యొక్క స్వరూపమే మధ్వాచార్య, హనుమ భీమ మధ్వ అని. ఆయన ఒక చేత్తో ఎత్తి ఆడ పెట్టినాడు, ఒక చేత్తో ఎత్తి పెట్టి అక్కడ రాసినారంట, ఈ బండను ఎత్తినటువంటిది మధ్వాచారి అని రాసినారంట. ఇప్పటికి కూడా ఉందంట. అంటే ఒక ప్రవాహానికి అడ్డం అట్లా వచ్చిందనమాట. 32 సెలక్షనాలతో ఉందనమాట. కలిపి అనేటువంటి కలిసే అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. అక్కడ ఒక నీళ్లు వస్తానంటే అక్కడ ఒక పెద్ద బండ పెట్టాలని ఎత్తుతాన్నారంట, ఎవరికి కాలేదంటారు. మధ్వాచార్య వారు అప్పుడు వస్తున్నారంట అక్కడికి. ఏమయ్యా దీన్ని ఎత్తాలంటే ఎడమ చేత్తో పెట్టేసినారంట. చూడండి, అది ఇప్పటికీ ఉందండి, దాని మీద రాశారంట. ఇది మీరు ఇక్కడ కూడా అంతే. సరస్వతి నది, మనము మానా విలేజ్కి వెళ్తే బద్రీలో మానా విలేజ్, అది ఫస్ట్ విలేజ్ అనమాట. అక్కడ సరస్వతి నదికి అడ్డంగా ఒక పెద్ద బండను వేసినాడు, అది భీముని బండ అని. దాని మీద భీముని యొక్క 5 వేళ్ళు ఉన్నాయన్నమాట. దాని మీద మేము చూసినాం బద్రీలో భీముని యొక్క 5 వేళ్ళు ఒకటి ఉన్నాయి, ఆడ ఇచ్చేశారు. సో ఇట్లా మనకు దృష్టాంతాలన్నీ కూడా ఉన్నాయి. జనమేజయుని యొక్క శాసనాలు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో దొరికినాయి. జనమేజయుని యొక్క శాసనాలు దొరికినాయి. ఆయన జనమేజయుడు ఇప్పుడు మనకు వైశంపాయనుడు జనమేజయుని దగ్గరే చెప్తాడు, జనమేజయుని దగ్గర చెప్తాడు. కోటలో ఆయన జనమేజయుని యొక్క ప్రతిష్ట, అది ఆంజనేయ స్వామి జనమేజయుని ప్రతిష్ట, వ్యాసరాజ ప్రతిష్ట కాదు. వ్యాసరాజ ప్రతిష్టకి అయితే తోక గంట ఉంటుంది అనమాట, శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి అనమాట, 2 కళ్ళు ఉంటాయి ఇట్లా. కాబట్టి ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి సహజంగా వారు బలవంతులు, పరాక్రమవంతులు, తమ శ్రేష్ఠులతో రాజులందరికీ ఇష్టమైనటువంటి వారు. ఇప్పుడందరూ కూడా రాజులందరూ కూడా వాళ్ళ పక్క వచ్చేసినారు, ఇంకా వీళ్ళనేం చేయలేమని చెప్పేసి. సహజంగా అందమైన అర్జునుడు ఇతరుల నేత్ర హృదయాలను దోచుకున్నాడు. మధురమైన వాక్కులతో చెవులకు కూడా తృప్తినిచ్చాడు. సహజంగా అందమైనటువంటి అర్జునుడు ఇతర నేత్ర హృదయాలను దోచినాడు. అతన్ని చూసినటువంటి వెంటనే అసలుకి ఆ ముగ్ధ మనోహరంగా మారిపోతుందంట ఆయన వేరే వాళ్ళ యొక్క మనసు.
ఒక మనిషిని చూసిన వెంటనే అర్జున్ యొక్క ముఖం చూస్తే ఆ విధంగా ఉంటుందంట. అదేవిధంగా మధురమైన వాక్కులతో చెవులకు కూడా తృప్తినిచ్చినాడు. ప్రారబ్ధం చేత మాత్రమే ప్రజలు అర్జున్ని సేవించలేదు కానీ అర్జునుడు వారి మనసులను ఇష్టమైన పనులను చేసి వారిని వశపరుచుకున్నాడు. అక్కడ అందరూ కూడా అర్జున్ని ఇష్టపడినారంట. సుందరంగా మాట్లాడే అర్జున్ని మాటలు వారి పట్ల ఎన్నడూ అయుక్తంగా ఉండేవి కాదు. ఆసక్తిరహితంగా, అసత్యంగా, అప్రియంగా ఎన్నడూ ఉండేవి కాదు. ఆయన అంతా సత్యంగా, ప్రియంగా పలికేటువంటి వాడు అర్జున్ యొక్క మాటలు. ఆ విధంగా ఇట్లు గుణవంతులైన రాజ లక్షణాలతో కూడిన పాండవులను నాశనం చేయగల వారిని నేను ఇంతవరకు చూడలేదు. ఎవరు మనము పాండవులను నాశనం చేయలేము. వారిలో ప్రభుభక్తి విస్తరించి ఉంది, మంత్రభక్తి పుష్కలంగా ఉంది, ఉత్సాహ భక్తి చాలా అధికంగా కూడా ఉంది. చూడండి, వాళ్ళు ప్రభుభక్తి ఉంది, తర్వాత మంత్ర శక్తి ఉంది. వాళ్ళు మంత్రంతో అనేకమైనటువంటి వాటిని వాళ్ళు సాధించినారు, అనేకమైనటువంటి అస్త్రాలను సాధించినారు. మనకు కూడా ఇది వింటే ఇది అది మనం పూజ చేసేటప్పుడు ఈ మూడు మనకు ఉండాలి. ఒకటి ఏమి, ఏ దేవుని నువ్వు పూజ చేస్తున్నావో ఆ ప్రభుభక్తి నీకు ఉండాలి, భక్తి ఉండాలా, మంత్రశక్తి నీకు ఉండాలి. రెండు, మూడో సార్ ఉత్సాహం నీకు ఉండాలి. మూడు కూడా, ఈ మూడు ఉంటేనే పూజ ఫలిస్తుంది. ఇలా లేదు. ఇప్పుడు ఆ కాలంలో మనకు అంతా కూడా యంత్రాలు మంత్రాల ద్వారానే జరిగేది ఆ కాలంలో. ఇప్పుడు కలియుగంలో యంత్రాల ద్వారా జరుగుతుంది. రేపొద్దున మనకు కార్లు వస్తున్నాయి, కుడివైపు పోవంటే కుడివైపు పోతుంది, ఎడం వైపు పోవంటే ఎడం వైపు పోతుంది. మనం ఏమన్నా అనుకో యాక్సిడెంట్ కానీ అంటే అయిపోతుంది, యాక్సిడెంట్ కూడా అయిపోతుంది. అందుకోసం మనసుని కంట్రోల్లో ఉంచుకోలేదు. ఇప్పుడు ఏఐ ద్వారా వచ్చేస్తాండి. కానీ ఏఐ ద్వారా ఇంకొన్ని రోజులకి మనకు కార్కి ఎవరు డ్రైవర్లు ఉండరు, కూర్చొని సెన్సార్ వచ్చేస్తుంది అంతే. నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ పోతుంది, అది కాలువలోకి పోవంటే కాలువలోకి వెళ్ళిపోతుంది అంతే, పడి చచ్చిపోతాడు అంతే. ఇదే అందుకే మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం జీవితం అది మాట్లాడినాం అనుకో, అది వెళ్ళిపోతుంది. అది అట్లా ఆ విధంగా ఏఐ ద్వారా అదే వచ్చింది. అప్పుడు మంత్రశక్తి ద్వారా పోయేవాళ్ళు వాళ్ళు. ఆ కాలంలో మంత్రశక్తి అదే కదా. మళ్ళీ తంత్రశక్తి వచ్చింది రెండోది. తంత్రశక్తి అంటే హోమాలు యాగాల ద్వారా ఇచ్చేసేటువంటి వాళ్ళు. మూడోది ఇప్పుడు యంత్రశక్తి. కాబట్టి అక్కడ అవి జరగలేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు యంత్రంతో జరుగుతుంది కదా. ఈ ఫోన్లో ఎక్కడో ఉండేవంతా మనం మాట్లాడతాం కదా. మనం ఊహించినామా ఎప్పుడన్నా కూడా ఇట్లా అవుతుంది? కరోనాను మనం ఊహించినామా అసలుకి? మనం ఇంట్లోనే 24 గంటలు ఉంటామని ఏ రోజు ఊహించలేదు. అప్పుడు వాళ్ళకి జీవదృష్టి ఉండేది. మొబైల్ వాళ్ళ జీవదృష్టి ఇక్కడి నుంచి ఎక్కడో మాట్లాడేవాళ్ళు దీంట్లో మాట్లాడుతున్నాం. కాబట్టి మనకు ఆ విధమైన అవి ఉండడా అది ఇతిహాసం కాబట్టి అంతా జరిగింది అనేటువంటిది మనలో ఫస్ట్ సమాధాన స్థితి ఉండాలి. ఏ పురాణాన్ని మనం అసూయతో వినకూడదు అనమాట, అనసూయతో వినాలంట. అసూయతో వింటుంటారు కొంతమంది. ఆ పురాణం వాళ్ళకి ఎక్కదు. మాకు తెలుసులే, అదే ఆయనకి అట్లా ఉంటుందా, నాకే ఇన్ని శక్తులు ఉన్నాయని అనుకుంటా ఉంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు అనమాట. అది తెలుస్తుంది. అది కాబట్టి యుధిష్ఠిరుడు సామధాన భేద దండో ప్రయోగంలో నిపుణుడు. సమయోచితంగా స్వాభావిక బలాన్ని మిత్రులను ప్రయోగిస్తాడు. రోషాన్ని విడిచి శత్రువులను జయిస్తాడు అని నా నమ్మకం. ధనముతో శత్రువులను, మిత్రులతో బలాన్ని కొని తన ఉనికిని దృఢపరిచి శత్రు సంహారం చేయడంలో ధర్మరాజు దిట్ట. ధనముతో శత్రువులను, మిత్రులను, బలాన్ని కొని తన ఉనికిని దృఢపరచుకొని శత్రు సంహారం చేయడంలో చాలా దిట్ట ఎవరు? ధర్మరాజు. కాబట్టి ఇంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులను ఏమీ చేయలేరు. కృష్ణ బలరాములు ఇద్దరు వారి పక్షానే ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం ఏమీ చేయలేము. మీరందరూ నా హితవచనాలను అంగీకరిస్తే, ఆమోదిస్తే పాండవులతో సంధి చేసుకుని ఎలా వచ్చామో అలాగే వెనక్కి తిరిగి పోదాము. పాండవులతో సంధి చేసుకుని ఎలా వచ్చామో అలా వెళ్ళిపోయినాము. ఈ శ్రేష్ఠ నగరం గోవులతో అట్టలాకాలతో చుట్టూ నీటితో సంరక్షించబడింది. 4 వైపులా గడ్డి, ధాన్యము, ఇంధనాలు, రసాలు, యంత్రాలు, ఆయుధాలు, ఔషధాలు, తలుపులు, ధాన్యాగారాలు దీంతో నిండి ఉంది. భయంకరమైన విశాలమైన చక్రాలతో, పెద్ద పెద్ద దృఢమైనటువంటి చీలలతో, గడియలతో, శత్రుఘ్నులతో కూడి ఉంది. ఈ పురానికి ఐష్టికం, దారవం, మానుషం అనే 3 ప్రాకారాలు ఉన్నాయి. మనుషాగ్నిని గర్భం అంటారు.
ఈ లోపల ఉంటుంది. ప్రాకారకర్తలు దీన్ని శ్రేష్టమైన ప్రాకారంగా భావిస్తారు. ఈ విధంగా ఈ నగరం తెల్లని నరగర్భముతో ప్రకాశిస్తూ ఉంది. ఎన్నో తాటి చెట్ల ప్రమాణం కలిగినటువంటి సాలవృక్షాలతో సంరక్షించబడతా ఉంది. ప్రజలు ప్రకృతులు ద్రౌపదిని పట్ల అనురక్తులైనారు. బయట లోపల కర్మచారులందరూ దానమానాలచే పూజించబడుతున్నారు. పాండవులు ముట్టడించబడినారని విని యాదవ శ్రేష్ఠులందరూ ప్రచండ హస్తాలు మన మీద వేస్తారు. మనం పాండవుల మీద దాడి చేస్తే వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళే వచ్చేస్తారు మన మీదకి, యాదవులందరూ కూడా. ఈ మాటలు మీకు ఇష్టమైతే దుర్యోధనుడికి పాండవులతో సంధి చేసుకుని మన దేశానికి పోదాం. మనం అందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా జయించబడిన తర్వాత వీళ్ళంతా సమావేశం పెట్టుకున్నారు. ఈ కౌరవులంతా సమావేశం పెట్టుకున్నప్పుడు ఈ శకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ రాజులందరికీ క్షేమమని భావించి ఈ ఉత్తమ కర్తవ్యాన్ని ప్రబోధించాను. స్వయంవరం పూర్తి కాగానే రాజులందరూ ద్రౌపది పాండవులను వరించిందని తెలిసి వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగిపోయారు. ఇట్లా సంధి చేసుకోండి అని చెప్పేసినాడు. వాళ్ళందరూ కూడా వెనుదిరిగిపోయారు. అర్జునుడు ద్రౌపదిని వరించడం వలన దుర్యోధను మనసు వికలమై అశ్వత్థామ, శకుని, కర్ణుడు కృపులతో రాజధానికి తిరిగి వచ్చేసినాడు. ఈయన అక్కడ దుశ్శాసనుడు అతన్ని చూసి చిగ్గుపడి మెల్లగా ఇలా పలికినాడు. సోదరా, అర్జునుడు బ్రాహ్మణ వేషం ధరించినందువలన ద్రౌపదిని పొందగలిగినాడు. అతన్ని ధనుంజయుడని ఎవరూ గుర్తించలేదు. నేను అదృష్టమే గొప్పదని భావిస్తాను. పౌరుషం దైవం ఎడల నిరర్థకం. ఇంతవరకు పాండవులు బ్రతికినందుకు మన పౌరుషాన్ని మనమే నిందించుకోవాలి. మనం ఎంత ప్లాన్ చేసినాము వాళ్ళని చంపడానికి, వాళ్ళు బతికినారంటే మనల్ని మనం నిందించుకోవాలా. నేను అదృష్టమే గొప్పదని భావిస్తాను. పౌరుషం దైవం ఎడల నిరర్థకం. ఇంతవరకు పాండవులు బ్రతికినందువలన మన పౌరుషాన్ని నిందించాలి. ఇలా మాట్లాడుతూ పురోచనును కూడా నిందిస్తారు. వాళ్ళు నిందిస్తూ దీనిలై దుఃఖముతో హస్తినకు చేరినాడు. లక్షాగ్ని గృహం నుంచి బయటపడిన పాండవులకు ద్రుపదితో సంబంధం ఏర్పడిందని తెలిసి దుష్టద్యుమ్నుని, శిఖండిని, ఇతర ద్రుపద కుమారులను తలుచుకొని కౌరవులు ఎంతో భయపడినారు. కౌరవులంతా భయపడిపోయినారు. పాండవులు ద్రౌపదిని వివాహం ఆడినారని విని సిగ్గుపడుతూ గర్వభంగం పొందిన ధార్తరాష్ట్రులు చూసి ప్రీతితో విదురుడు ధృతరాష్ట్రుని చేరి ఇలా అన్నాడు. మహారాజా, మన భాగ్యవశాన కౌరవ వంశము వృద్ధి పొందుతా ఉంది. భారత, ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విని ప్రసన్నుడై అదృష్టము భాగ్యము అన్నాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అజ్ఞానవశుడై ద్రుపద కన్య చేత తన పుత్రుడు దుర్యోధనుడు వరింపబడినాడని భావించినాడు. వెంటనే ద్రౌపదికి ఆభరణాలు తెమ్ము అని ఆజ్ఞాపించినాడు. ద్రౌపదిని తీసుకురమ్మని దుర్యోధనుడితో పలికినాడు. వెనుక నుంచి విదురుడు ద్రౌపది పాండవులను వరించింది అని అందరూ క్షేమమని ద్రౌపదితో గౌరవించబడ్డారని తెలిపారు. ఈయన గెలుచుకుని వచ్చినాడేమో అని చెప్పేసి అనుకున్నారని. అది గెలుచుకురాలేదయ్యా, వాళ్ళు ద్రౌపదిని వరించింది, ద్రౌపది పాండవులను వరించింది, నాకు ఆభరణాలు తెచ్చి అవి తీసుకురా అని చెప్పేసి వాళ్ళు ఆభరణాలు తెమ్ము అని ఆజ్ఞాపిస్తే అవేమీ లేదని చెప్పేశాడు. ఈ స్వయంవరంలో వారి బంధువులు సైనిక శక్తిని కలుసుకున్నటకు వచ్చిన వారిని గురించి ధృతరాష్ట్రునికి విదురుడు తెలిపాడు. విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు ఇంకితాన్ని కప్పికోవడానికి అది ఏదో అదృష్టం జరిగిందిలే, మనకేం లేదు, ఏదో అదృష్టమే జరిగింది వాళ్ళ పక్కనుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, పాండవులు జీవించి ఉన్నారన్న వార్త వినిపించిన నీకు శుభం కలుగాక. కుంతి పరమ సాధ్వి, నృపతితో సంబంధం మనం కోరదగిందే. అతడు మాననీయమైనటువంటి వసువు వంశంలో జన్మించినాడు. వ్రతము, విద్య, తపస్సుల్లో వృద్ధుడు, రాజుల్లో అగ్రగణ్యుడు. అతని పుత్ర పౌత్రాదులందరూ నియమ పాలన చేసేవారు. మనమందరూ బంధువులైనాం కదా. ఈయన పైకి మాట్లాడుతున్నాడు, మనమంతా బంధువులైనాం, చాలా రోజుల నుంచి ద్రుపదుని మనము అనుకున్నాము. ఈ విధంగా మనకు పాండవుల చేత ఈ సంబంధం అనేటువంటిది కలిసింది. పాండురాజుకున్న పుత్ర ప్రేమ కంటే పాండవులపై నాకు ప్రీతి ఎక్కువగా ఉంది. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. పాండురాజుకున్న పుత్ర ప్రేమ కంటే పాండవులపై నాకు ప్రీతి ఎక్కువగా ఉంది. వారి పట్ల నా మనసులో మొగ్గును పూర్తిగా వినండి. విదురా, సంపదలన్నీ కోల్పోయిన రాజైన బంధువుల సహితమైనటువంటి ద్రుపదుని మనం మిత్రునిగా పొందితే మనం చక్కగా జీవించగలము. జనమే జయ, వశంపాయనుడ జనమే జయ. అలా మాట్లాడే ధృతరాష్ట్రునితో విదురుడు, రాజా, నీకు పెక్కేండ్లు ఇట్టి బుద్ధి నిల్చుగాక అన్నాడు. చాలా ఏండ్లు ఇదే బుద్ధి ఉన్నాయా నీకు? ఇట్లాంటి మార్చుకోవద్దు, ఇట్లాంటి బుద్ధి చాలా ఏండ్లుండి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ అందరూ కూడా పాండుపుత్రుల కంటే నాకు
ధనపుత్రుల కంటే పాండుపుత్రులే ఎక్కువ ఇష్టమని చెప్పినావే, అది మంచిదే, నీకు ఈ పెక్కేళ్ళు ఇట్టి బుద్ధి నిలువుగాక అని తన భవనానికి వెళ్ళిపోయినాడు. తర్వాత దుర్యోధనుడు కర్ణుడు కూడా ధృతరాష్ట్రం చేరి మాట్లాడినారు. విదురుని ఎదుట విదురుని ఎదుట మీతో మేము దోషములను చెప్పలేదు, ఇది ఏకాంతం, మిమ్ములను చేరాం, మీ అభిష్టం తెలపండి తండ్రి అన్నారు. వీళ్ళు మళ్ళీ కూర్చున్నారు. విదురుడు వెళ్ళిపోతూనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినారు. తండ్రి, మీరు శత్రువుల వృద్ధిని మన అభివృద్ధిగా భావిస్తున్నారు, పైగా విదురుని ఎదుట వారిని ప్రశంసిస్తున్నాడు. పుణ్యాత్ముడా, మనం చేయదగింది వేరు, మనం ఆచరించేది వేరు. ధృతరాష్ట్రుడు, మనం చేయదగింది వేరు, ఆచరించేది వేరు. పాండవుల శక్తిని తగ్గించడమే మనం ఎల్లప్పుడూ చేయాలి. పాండవుల శక్తిని తగ్గించాల్సిందే, మనం ఎప్పుడూ అదే చేయాల్సింది. చేయదగింది వేరు, ఆచరించేది వేరు. కాబట్టి చెప్పదగింది కూడా వేరే. సమయానికి తగిన కర్తవ్యం ఆచరించాలి, ఆ విషయమే మాట్లాడాలి. మనలను బంధుపుత్ర బల సహితంగా నాశనం గావించకుండా చేయాలి. మనం నాశనం కాకుండా పాండవులు నాశనమయ్యేటట్టుగా మనము అందరూ కూడా చేయాలి. మనం అందరూ కలిసి ఒకసారి మనం మాట్లాడుకుందాం, బాగా దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుందాం అనేటువంటిది ఆ ధృతరాష్ట్రుడు తన విషపూరితమైనటువంటి ఆలోచనలను కర్ణుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళంతా ఉన్నప్పుడే వాళ్ళ మధ్యలో బయటపెట్టారు అనమాట. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళంతా ఉన్నప్పుడే ఆ విషయాన్ని బయటపెట్టారు. వేదక్షర పదపృష్టం మాత్రాహీనోయ సరీం చమితాదేవ నారాయణ నమోస్తుతే. 2 వాక్యాలు ఏముంటాయి సార్? లైక్ సార్ సాంగ్ కర్ణాటక రాష్ట్రంలో కొన్ని నేర్చుకుంటారు, ఆంధ్రాలో చెప్పండి. సార్ మైక్ ఏంటి సార్? మైక్ 2 నిమిషాలు చెప్పండి. రెండు వాక్యాలు కర్ణాటక రెండు వాక్యాలు ఆంధ్రాలో చెప్పండి. మైక్ ఏంటి సార్? సార్ మైక్ ఆయన నా నోట్లో 2 మాటలు ఆనందం తప్పేం లేదు, మాట్లాడండి. ఓకే రైట్ రైట్ రివర్స్ మాట్లాడడం బాగా మాట్లాడాలి. ఈ మైక్ సమస్య రివర్స్లో పెట్టుకున్నాను. రివర్స్ సమస్య